అయ్యా, అబ్బాయి అమ్మాయిల జాతకాల ప్రకారం వచ్చే పౌర్ణమి మధ్యాహ్నం 3:29 మంచి ముహూర్తం ఉన్నది. అది తప్పితే మరో 3 నెలల వరకు లేదు. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. ఎలా ఖాయం చేస్తావురా? పౌర్ణం అంటే కనీసం వారం రోజులు కూడా టైం లేదు. ఆ తర్వాత మళ్ళీ మగ పెళ్లి వారికి ఈ ఏర్పాట్లేవు, మర్యాదలు సరిగ్గా జరగలేదని అలిగితే అబ్బా, అంతా నువ్వేనట్రా చేసేది, మేమేం చేయమా? నోరు మూసుకోరా. ఏమా ఆయనకేం తెలుసు అన్నయ్య గారు, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. ఏమండి, ఆ పౌర్ణమి ముహూర్తం ఖాయం చేయండి. శుభం. ఎదురు వాళ్ళని గుర్తుపట్టావా? అన్నం పెట్టిన వాళ్ళు ఎలా మర్చిపోతాంరా? అవును, వాళ్ళేంటి అంత దిగాలుగా కూర్చున్నారు? అవునరా, అడుగుదాం పదా. పదా. హలో హలో అంకుల్. ఏమై, మమ్మల్ని గుర్తుపట్టారా? లేదంకుల్. పర్లేదు. ఏంటమ్మా అంత డల్ గా ఉన్నారండి? ఏం లేదు అంకుల్, మా టీచర్ ఏమో మమ్మల్ని ఎక్స్కర్షన్ కి తీసుకొచ్చారు, అన్ని చూపిస్తామన్నారు. అయితే ఇక్కడికి వచ్చాక ఎక్కడో క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి, వెళ్ళి కనుక్కొస్తానని చెప్పి ఎప్పుడు అనగానో వెళ్ళారు. అన్ని చూసి ఎంజాయ్ చేద్దామని ఎంతో సరదాగా వచ్చాం. డే అంతా వేస్ట్. డోంట్ వర్రీ. ఇప్పుడు మిమ్మల్ని ఒక అందమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తాం. మీ టీచర్ సంగతి మర్చిపోండి. ఏరా బ్రదరు, కమాన్. హైరా కసకస వైరా కరకర. నువ్వు తిను. ఏంటి బెదరు, ఎక్కడికి బయలుదేరావు? టవల్ కట్టుకుని సినిమా చూద్దామని. చచ్చు జోక ఎక్కువ. సార్ ఇప్పుడు తొట్టి స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఐ మీన్ టబ్ బాత్. స్నానం తర్వాత మంచి ఫుడ్ లాగించాలరా. ఫుడ్ ఏంటి? ఫుడ్, బెడ్. మనం ఏంట్రా ఎక్కడ ఉన్నాం? మన బిల్డింగ్లు బాత్రూమ్ లో ఏమైపోయినాయి? వరాలిచ్చిన శాపం రా. సాయంకాలం అయింది కదా, వెలుతురు మాయం, వైభోగం మాయం. బెదరు పద, జనం టీవీ టైప్ లో చూస్తున్నారు. చూస్తున్నారా? ఏంటి చూసేది? సరదాగా మేము డాన్స్ చేసుకోకూడదా? ఏమైంది? దెయ్యమేంటి? ఆల్మట్టి ఏంటి? అడుక్కు విను, వాళ్ళిద్దరు దెయ్యాలయ్యారు. ఏ ఇద్దరు? అదేరా, ఆ రోజు పార్టీలో మన ప్లాన్ పాడు చేసి మన వాళ్ళు తరుగుతుంటే వాళ్ళు దెయ్యాల కోణలోకి వెళ్ళారే. అవును, ఆ రోజే ఆ ఇద్దరిని దెయ్యాలు పీక్కు తినుంటాయని అనుకున్నాం కదా. అవునా, పీక్కు తిన్నాకే వాళ్ళు దెయ్యాలయ్యారు. దెయ్యాలా? మీకెలా తెలుసు? మన ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో తెల్లారేటప్పటికి మహల్ వచ్చింది. ఆ దెయ్యాలు రెండు అందులోనే ఉన్నాయి. నాన్ సెన్స్. ఖాళీ స్థలంలోకి మహల్ వచ్చిందా? ఇది నేను నమ్మాలా? రండి చూపెడతారు కానీ. అక్కడికి వెళ్తే ఆల్మట్ అయిపోతాం. ఆల్మట్ట గాడిద గుడ్డ, రండి చూపెట్టండి. ఎక్కడ బిల్డింగ్? అక్కడ అదుగోరా, మన మెయిన్ గేట్ కి ఎదురుగా ఉంది చూడు. అక్కడ బిల్డింగు లేదు, గాడిద గుడ్డు లేదు. బిల్డింగ్ లేదా? బిల్డింగ్ ఏది? ఏదిరా? ఏట్లోకి వెళ్ళింది. మీ ఇద్దరికి మెంటలు వచ్చినట్టుంది. ఇవాళ ఇక్కడ పడుకుందాంరా, బాగుంది. ఏంటి బెదరు ఇది? ఏ బస్ స్టాప్ లో చూసినా అన్ని బెంచీల మీద ఎవరో ఒకళ్ళు పడుకునే ఉన్నారు. వీళ్ళకి ఇల్లు లేవా? ఎదరు పిచ్చిదిరా. అరే, పిచ్చిదైనా చాలా మంచిదిరా. దెయ్యాల రాజు పగలు మనకు మేళ్ళిస్తే ఈ పిచ్చి తల్లి రాత్రి మనకి నీడిచ్చిందిరా. అవును, సరే పద పడుకుందాం. పద. ఎరా, మా వాడు చెప్పినట్టు ఈ దెయ్యాలు గియ్యాలు అన్ని భ్రమేనంటావా? అంతా ఆల్మట్టేనండి. మాయామహల్ మళ్ళీ వచ్చిందిరా. అవునయ్యా,
ప్రసిగాడు మనకి మెంటల్ అన్నాడుగా, లేపి మహల్ చూపించరా. అయ్యో రాత్రంతా నాటుకొట్టి తెల్లారగట్ట పడుకున్నారయ్యా. ఇప్పుడు లేపానంటే ఆల్మట్టి అయిపోతాను. నేను లేపను. బెదరు అడు చూడు. బెదరు ఆ రోజు పార్క్ లో మనల్ని కుళ్ళపొడిచిన గ్యాంగ్ గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడానికి వాళ్ళు ఏమైనా మర్చిపోయేట్టు కొట్టారు ఆ రోజు. హలో, సార్ మీరు ఏం గుర్తుపట్టలేదా? మీరు ఆ రోజు పార్క్ లో మా చేత. పిచ్చి కొట్టుడు కొట్టి కనకాభిషేకం చేసింది మాకే బాబు. సారీ సార్. సరేలేవయ్యా, మర్డర్ జరిగిన 3 ఏళ్ల కేసు ఫైల్ చేసినట్టు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు సారి ఎందుకు? ఏయ్ ఈ కార్ భలే ఉందే, సర్కస్ లో చేరారేమో. లేదమ్మా, ఎగ్జిబిషన్ లో కొట్టుకొచ్చావు. నువ్వు తినమ్మా, బాడీ తగ్గిపోతుంది. అది సరే గాని మీరేంటి సార్ ఈ డ్రెస్ ఈ కారు ఇలా మారిపోయారేంటి సార్? అదో చందమామ కథలే, చాలా టైం పడుతుంది, తర్వాత చెబుతాం. అవును, మీ గ్యాంగ్ లీడర్ ఆ కిడ్నాప్ రాణి ఏరి? వాళ్ళ గురించి సార్ మా టెన్షన్ కూడాను. టెన్షన్ ఎందుకు? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది సార్. పెళ్ళేగా ఫిక్స్ అయింది, ఏదో ఉరి శిక్ష పడ్డట్టు అంత టెన్షన్ పడతావు ఎందుకు? కానీ కానీ అది కాదు సార్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం చలపతిరావుకి అతని కొడుక్కి కన్నెరగా ఉంది సార్. ఏ క్షణాన్ని వాళ్ళిద్దరిని ఏం చేస్తారో మాకు భయంగా ఉంది. వాళ్ళ వెంట మేము గన్మెన్లా ఉన్నా సరే ఇట్టే తప్పించి పారిపోయారు సార్. ఓహో, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో అని మీరు కంగారు పడుతున్నారు అంతేగా? అవును సార్. మీరు అలా కంగారు పడుతూనే ఉండండి. నువ్వు ఆపకుండా తిను, ఆపకుండా కంటిన్యూస్ గా తిను. పద. నువ్వురా. తారుమాత, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? కళ్ళు మూసుకొని చెప్పు. ఇలా అరుస్తుంటే భలే ఉంది కదా హరీష్. ఇద్దరు లడ్డూలా దొరికారు. వాడిని కిందకి తోసిపారేసి దాన్ని లాక్కురండ్రా. వాళ్ళ ఆచూకీ దొరికేసిందయ్యా. వాళ్ళు ఎక్కడున్నారు సార్? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా, ఇప్పుడు ఇక్కడికి రావాలి అంతే కదా? అవును సార్. అంతే కదా? మీరు కాసేపు కంగారు పడకుండా కళ్ళు మూసుకోండి. ఎందుకు సార్? నార్మల్ ప్రతిదీ కావాలి నీకు. కళ్ళు మూసుకో. నువ్వు తింటావా అబ్బాయి? ఆపో, కళ్ళు మూసుకో. హైరా కసకస, వైరా కరకర. స్నేహ, ఎన్నాళ్ళైనా ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. నాకు అలాగే ఉంది. మీకు ఎలా ఉన్నా మీరు ఇలా కూర్చుంటే మిమ్మల్ని చూసి ట్రాఫిక్ జామ్ అవుద్ది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇదేమిటి, మేము ఎక్కడున్నాం? అందరు బస్ స్టాండ్ లో లాక్కొట్టారంటే మొహం చిట్లిపోద్ది. కాదు వాణ్ణి యారా, మా అందరి కళ్ళు కప్పి మీ ఇద్దరు ఎక్కడికో చెక్కేస్తారా? అది కాదురా, నేను చెప్పేది కొంచెం. సార్ మీరా? ఈ గెటప్ ఏంటి సార్? అదో చందమామ కదంట. నువ్వు పని గాని ఏమయ్యా, కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు కొండెక్కాల, పంపలోనే ఉండొచ్చుగా. పోనీ పోయినాళ్ళు చక్కగా ఓ పాట పాడుకోవచ్చు కదా. మీరు భలేవారండి. డిబేట్ అంటే మాటలా? మంచి పాట కావాలి, గొప్ప మ్యూజిక్ కావాలి, అందమైన డ్రెస్సులు కావాలి, అదిరిపోయే స్టెప్స్ వేయాలి. ఓహో, అంతే కదా. మీ చేత అద్భుతమైన డ్యూయట్ పాడించే బాధ్యత మాది. కాసుకోండి. హైరా కసకస, వైరా కరకర.